వంకాయ ఫ్రై చేసిన ఎంత బాగుంటుందో ఇక టేస్ట్ అయితే లెవెల్. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి పక్క కొలతలతోటి నేను ఎట్లా చేసిన ఏం చేసిన అని కొలతలతో చెప్పిన. ఇంట్లో ఏమేమి వేసిన పప్పులు అన్నీ. మసాలా అంటే మసాలా కాదు, ఇది కమ్మతనంలా సూపర్ సూపర్. వంకాయ ఫ్రై అంటే వదలకుండా తినాలి, అంత బాగుంటుంది. వట్టి వంకాయ తినాలన్నా అనిపిస్తుంది, అట్లా తినాలనిపిస్తుంది, ఇట్లా పట్టుకొని ఇట్లా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్గా. తినిసు పెట్టేది వంకాయ అంటే బాగా ఇష్టం నాకైతే. చేనులల్లా ఇట్లా తెచ్చుకొని ఇట్లా మసాలా వంకాయ అంటే వదలం, అంత బాగుంటుంది టేస్ట్. కమ్మ వాసన వస్తుంది. ఏంటంటే నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి ఎట్లా చేసినా నన్ను కొలతలతో సహా నేను చెప్పిన. ఇక కొలతలు కూడా కరెక్ట్ చెప్పిన. నేను ఎన్ని వంకాయలకు ఎంత వేసుకోవాలి, గ్రేవీ కూడా మన ఇష్టం, ఇక గ్రేవీ విషయం కానీ అంత బాగుంటుంది. ఇక నేను చెప్పలేను, నేను చేసుకుంటే తెలుస్తుంది దీని కొరకు, అంత టేస్ట్ ఉంటుంది. ఇట్లా వేడి వేడి అన్నము, ఇట్లా వంకాయ అంతా. ఇక కూరగాయలల్లా రాజు అంటే వంకాయనే. మీరు ఊసిపోతుంది, ఉడికిపోయింది మొత్తం. వంకాయ పెట్టుకొని ఇట్లా కమ్మగా ఎంత కమ్మ ఉంటుందో ఇక ఏం చెప్పలేను నేను. ఉడికింది పర్ఫెక్ట్. అమ్మ బాగులాగా కమ్మ కమ్మగా ఇట్లా టేస్ట్ అయితే వాళ్ళు ఇవ్వరురా కమ్మగా. ఇట్లా వేసుకొని పప్పులు కదా అన్నీ వేయించుకొని నేను ఎట్లా పట్టినా ఎట్లా చేసిన అన్నది మీరు కొలతలతో సహా చెప్పిన. ఏంటంటే నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి పక్క చూసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వెంటనే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోరు. నేత్ర లాక్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు ప్రతి ఒక్కరు కూడా. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి కూడా చేసుకోరు, సరేనా? నచ్చితే, నచ్చకుంటే వదిలేయండి. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నా. ఏంటంటే ఈ లాక్స్ అన్నది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ప్రతి మూమెంట్ కూడా మీకు నచ్చుతుందా, హెల్ప్ అవుతుందనే నేను చెప్పాలనుకుంటా. ఇది ఎట్లా చేసినా ఏం చేసినా అన్నది ఏది కూడా ఇక మీకు నాకంటే ఎక్కువ తెలుస్తుంది కావచ్చు, నాకంటే ఎక్కువ చేస్తారు కావచ్చు. కానీ ఎందుకంటే నాది యూట్యూబ్ కదా, నేనైతే ఇక చెప్పాలి కదా మీకు, ప్రతి మూమెంట్ కూడా చెప్పాలి కదా. మీ ముందైతే నేను ఏది కూడా నేను ఏం చేస్తున్నా, రొటీన్ అయితే రోజు రొటీన్ అయితే ఏం చేస్తున్నా అన్నది కొంచెం కొంచెం అయితే తీస్తా. ఇక ఇది ఒక్కరోజు అని కాదు, 2 రోజులది తీస్తా కావచ్చు, ఒక్కరోజు తీస్తా కావచ్చు, ఏ రోజైనా సరే. కానీ ఇక ఏంటంటే మీకు ప్రతిదీ చూపించాలని అట్లా సొరకాయ అయినా కానీ అట్లా గుడాలు ఇప్పుడు శనగ గుడాలు అయితే మనము ఈ అమ్మ వాళ్ళ కోస్తాం కదా, ఇక పోస్తే దేవుని కూడా ప్రసాదం చూపిస్తే ఉడక మంచిదే. ఇక అట్లా మనము ఏముంటాయి అనుకో, ఇంట్లో శనగలే ఉంటాయి అనుకో, అట్లా ఉడక ప్రసాదం చేసి పెట్టచ్చు. ఏదన్నా ఒకటి దేవునికి మనకు చూపించాలని. ఇక ఇది సొరకాయ కర్రీ అట్లా ఫ్లేవరు మనం ఏంటంటే వట్టినే వండుకుందాం బిడ్డ, ఎప్పుడన్నా వట్టిగా వండుకుంటుంటే కదా మన కూలరే మాత్రము ఇంటెనకాల మస్తు కాయలు పడుతుండే, అందులో పప్పు వేయాలంటే ఉడక కర్రీ బాగా అవుతుందని ఆలోచిస్తుంటే అట్లా ఇక అట్లా వండింది. అట్లా వండితే తేజకు బాగా ఇష్టపడ్డది. ఇక మనం సొరకాయ ఎన్నో రకాలు చేస్తాం, పాలు పోసి వండుతాం, పెరిగేసి వండుతాం, మనం పప్పు వేసి వండుతాం, ప్రతిది కూడా ఇక అన్ని రకాలు కూడా ఎన్ని రకాలు చేస్తామో అన్ని రకాలు చేస్తాం. ఇక సొరకాయతోటి కూడా బోటి చేస్తాము. అట్లా వెనకటి నుంచి నడిచిన విషయము. ఇక పాల ప్యాకెట్లు అట్లా పెరుగైతే ఆర్డర్ పెడితే అట్లా వస్తాయి. ఇక అట్లా ఇది చూపించిన నేను. ఇక ఏది కానీ ప్రతి మూమెంట్ చూపెట్టాలి. ఆ పువ్వు చూడు రెడ్గా ఎట్లున్నది, ఇట్లా మంచిగా సన్నగా. అది ఏంటంటే అవి మనకు ఒక చిన్నగా ఇవో హాస్తాని ఇట్లా మనము ఇప్పుడైతే ఈ 10 ఇప్పటి మాలని ఇప్పుడుది ఈ రోజులది వెనకటి రోజులలో వెనక ఇక ఇదైతే గల్లి వాసన వచ్చినట్టు వస్తుంది. ఇక మస్తుంది, ఇక మస్తు అంటే మస్తుంది. ఇది కమ్మగా వాసన వస్తుంది. మేము చేసుకొని తిన్నాం కాబట్టి ఇక మీ దోస్తులకు, మీ ఫ్రెండ్స్, చుట్టాలకు, మీ ఎవరున్నా పిల్లలకైనా పాఠశాలకి రాగానే ఇట్లా చేసి పెట్టిరు అనుకో, ఇక వాళ్ళు టెంప్ట్ అవుతారు. ఇక మా మమ్మీ ఇట్లా చేసినావు మళ్ళీ చెయ్యి అంటారు. మీ ఏంటంటే మీ భర్తలు కూడా మీకు మంచిగా చెప్తారు, ఎందుకంటే దిల్ ఖుషి అవుతారు. ఇక ఇంత మంచిగా చేసినాక దిల్ ఖుషి కాకపోతే ఎట్లా ఉంటుంది? అట్లనే చేసుకుందాం, ఇట్లనే చేసుకుందాం. కమ్మ కారము ఈ వర్షం కొడుతుంటే ఇట్లా చేసుకొని తింటే అసలు వదలం. ఇక అంత కమ్మ ఉంటుంది. ఇక నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి నేను ఎట్లా చేసినాను పక్క చూడుర్రి, పక్క చూసి పక్క చేసుకొని నాకు లైక్ కామెంట్ ఫ్రెండ్స్ మీ దోస్తులకైతే షేర్ చేయండి. ఈ మాటనైతే మీ ఏంటంటే మాటనైతే పంపిస్తారు. వెంటనే చేసుకుంటారు, నాది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీకు నచ్చే చేసుకోరు, లేకుంటే వదిలేయండి. ఇగో ఇది గోధుమ పిండితోటే మైదాం పిండి అనుకునేరు, అట్లా అనుకోకుర్రి, ఇట్లా చేసుకుందాం.
కమ్మగా వాసన వస్తుంది, అస్సలు వదలరు. ఇప్పుడైతే ఈ రోజులల్లా ఇట్లా నడుస్తున్నాయి. ఇగో పాస్తా అంటారు దీన్ని, ఇక ఇట్లా అంటారు కాబట్టి ఇట్లా చెప్తున్నా నేను. ఎందుకంటే ఇట్లా వేసుకొని మీరు దీని ఇక ఇది ఎట్లున్నదో చూడు, చూస్తేనే అర్థమవుతుంది. నేను నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి పక్క కొలతలతో చెప్పిన చేసిన. ఇప్పుడైతే నేను దీన్ని చూపిస్తా చూడు. వస్తుంది అసలు వదలం. పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే, పాఠశాలకి వెళ్ళి రాగానే ఇట్లా చేసారు అనుకో, పిల్లలు ఖుషి అవుతారు. ఆ పోరగాళ్ళు తింటారు, అయితే ఇక ఓలే బల్ల తింటారు. ఇక అంత బాగుంటుంది. ఇక పోరగాళ్ళకైతే ఇట్లా పెట్టుర్రి, ఇట్లా దిల్ ఖుషి అవుతారు. ఇక అట్లా తింటారు, వాళ్ళు ఇష్టపడతారు. సూపర్ రెసిపీ. కమ్మగా టేస్ట్ లెవెల్, కారం కారం కమ్మగా. మన ఇంట్లో ఏంటంటే అందరు గుడికి ఇష్టపడతారు. నోరు మంచిగా లేకపోతే ఇట్లా వేసుకోర్రి, ఇట్లా వేసుకొని ఇట్లా తినోర్రి, కమ్మగా ఉంటుంది. లైక్ చేయుర్రి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించండి. ఈ వీడియోని అయితే పంపించి సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే చేసుకోండి, లేకుంటే ఉంది. ఇక ఏంటంటే అక్కడ మనము వాకింగ్ దగ్గర గుడక ఇక అట్లా జామకాయలు చిన్న చిన్నవి అట్లా కాసిది. చెట్లు గుడక చూపించు నాకు ఇష్టం, చెట్టు చూసుడు కూడా ఇష్టం. అట్లా ప్రతిదీ గుడక చూపించాలి. అక్కడ ఏంటంటే అదే చిప్తల పండ్ల చెట్టు ఉంది, చిప్తలకాయలది. అది ఇట్లా ముట్టంగానే చిప్తల పండు పట్టినే ఇట్లా పండు ఇట్లా వచ్చేసింది. అక్కడ కూడా జామకాయలు చూస్తున్నా. అట్లా ఇక నాకు చూసుడు ఇష్టం, తెంపాలని కాదు, అట్లా చూడాలని ఇక అయితే మనము చికెన్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేసినట్టు ఇట్లా కొంచెము మనం చూపెట్టుకొని చేసుకుంటే కూడా అది ఎట్లా అంటే ఇక మనకు వేసుకోవాలనుకుంటే వేసుకుంటాము, అట్లే బిర్యానీ తినాలనుకుంటే తింటాము, ఇక కొంచెం కలుపుకొని తినాలనుకుంటుంది. అట్లా ఇక మనం ఇట్లా కొద్దిగా వేసుకుందాం బిడ్డ అని అంటే సరే మమ్మీ అన్నది. ఇక ఇట్లా వేస్తున్నా, ఇదైతే కొంచెం సూప్ పెట్టి వండుతున్నా, ఇట్లా మంచిగా ఉంటుందని. ఇక ఏంటంటే తెలంగాణ చికెను కర్రీ ఏంటంటే పూరితో తింటావా నువ్వు, రైస్తో తింటావా, బిర్యానీ రైస్తో తింటావా నువ్వు, బగారా రైస్ అంటే అది వేరే ఇస్తాము తెలంగాణది, బగారా రైస్ కూడా. ఈ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ. ఇక అట్లా ఏదంతో తింటామన్నది మన ఇష్టము. ఇక అట్లా పూరీలు కూడా వేసుకున్నాము. ఇక అట్లా పూరి అన్నది అది అట్లా చికెన్కు అట్లా ఫ్లేవరు అట్లా బాగా నచ్చుతుంది. ఇక చుట్టాలు ఇండ్లకు పోతే వాళ్ళ టేస్ట్ మనకి ఎందుకు రాదు అని వాళ్ళు ఏంటంటే అందరికి కావాలని నీళ్ళు ఇట్లా కొంచెము సూపు లెక్క చేస్తారు అన్నట్టు, అదే బాగా నచ్చుతుండే. ఇంకా నాకు అట్లా చేసుకోవాలని చేసుకున్నా. ఇట్లా చేసి పూరీలు చేసి అందరూ సరిపెట్టేట్టు పెడదురు పెద్దలు. ఎందుకంటే ఇక ఇట్లా కొద్దిగా సూప్ పోసి 4-5 ముక్కలు వేసి అట్లా పూరితో తిందురు. ముందుగల్లా తిన్నాక ఇక అన్నంకు ఏం చేస్తున్నావు? ఇగో హైదరాబాదు దమ్ బిర్యానీ చేసేసిన. ఇక పుల్లలు ఎంత బాగా వచ్చింది చూడు. ఇక నేనైతే ఇది సింపుల్గానే బిర్యానీ అంటే టాస్క్ లాగా ఫీల్ అవుతుంది. ఈ సింపుల్గా టేస్ట్గా ఎట్లా చేసుకున్నా అన్నది మీకు ఇక నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయారు అనుకో పక్క చేసుకోవచ్చు, తినచ్చు, కమ్మగా అయితే ఉంటది. ఇట్లా అనిపిస్తుంది చూడడానికి, అయితే ఫ్లేవర్ కూడా వస్తుంది, వాసన ఇట్లా వస్తుంది. గాలింది మంచి గాలింది, పీస్ కూడా మెత్తగా ఇట్లా సాఫ్ట్ గా అంత బాగా వస్తుంది. ఇక ఇట్లా వేసుకోర్రి, అట్లా వేసుకొని అట్లా తినోర్రి, ఇట్లనైతే ఉంటది కమ్మతనంలా. సూపరు ఏం చెప్పలేను, తగ్గేది లేదు. టేస్ట్ తగ్గం, మనం తగ్గం. నేత్ర ఫుడ్ ఛానల్ అర్జెంట్ వెళ్ళిపోయి చూసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అందులో వేసుకొని ఇల్లు వేసుకోండి. ఇక ఎందుకంటే ఈ బిర్యానీ అంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ సూపర్. నేను పెట్టుకొని ఇది వింటుంటే చూడు లెవెల్ ఉంటుంది. హైదరాబాదు దమ్ బిర్యానీ ఎంత బాగుంది. ఇక అసలు ఇంత పొడిగా ఇట్లా ఈ రకంగా చేసుకొని మీరు నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే నేను కొలతలతో సహా చెప్పిన ఎట్లా చేసినా ఏం చేసినా అన్నది. ఇక ప్రతిదీ కూడా ప్రతి మూమెంట్ కూడా చెప్తున్నా మీకు. ఏంటంటే కొలతలు అంటే మీకు చెయ్యరాని వాళ్ళు కూడా అర్జెంటుగా చేసుకొని హైదరాబాదు దమ్ బిర్యానీ అంత బాగుంటుంది. ఇక నేను చెప్పలేను. ఇక ఇట్లా అంటే ఇట్లా పొడిగా ఈ రకంగా చేసుకొని, ఎందుకంటే నేను ఎట్లా ఉడికించుకోవాలి 70% ఉడికినాక మనం ఎట్లా చేసుకోవాలన్నది కూడా చూపించిన నేను పక్కా కొలతలతోటి. ఎంత సాఫ్ట్గా ఎట్లా అంటే ఎట్లా అవును సాఫ్ట్గా అవును ఇచ్చుకోబోతుంది. ఎంత చూపిస్తా, ముక్క కలుపుకో, ముక్క పెట్టుకో, ఆనియన్ పెట్టుకొని తింటే ఇగో లెవెల్.
నేను ముక్క ఆనియన్ ముక్క పెట్టుకో ముక్క ఇంకా పెట్టుకో పెట్టుకున్నా ఇట్లా పెట్టుకొని మీరు ఇట్లా తిని మీరు ఎంజాయ్ చేస్తుంటే నాకు సంతోషం. బాగుంది కదా. హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే అదే అని మస్తు చేసుకున్నాం. ఇట్లా చేసుకోండి ఈ రకంగా. ఏ టైంలో ఎక్కేయాలి ఏ టైంలో ఎక్కేయాలని పక్కా కొలతలతో చెప్పింది మీకు. అంతకు అమౌంట్ నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి కొలతలతో సాగిన హాఫ్ కేజీకి ఎట్లా కేజీకి ఎట్లా ప్రతిదీ ఉడక మీకు అది మంచిగా రిసీవ్ చేసిన. ఎందుకంటే ప్రతి మాట కూడా రిసీవ్ చేసిన. మీరు ఆ రకంగా చేసుకోండి. నాకు రాదని అనుకోకూరి, మీరు ట్రై చేయండి. వస్తుంది, మీరు ఖరాబ్ అవుతుందని అనుకోకూరి. ఇక నేను చెప్పినట్టు చేస్తే మీరు ఖరాబ్ చేసుకుని చెయ్యరాని కూడా అప్పుడు అర్జెంట్ చేసుకుని తింటాం. పిల్లలు మీరు ఎంజాయ్ చేయండి, భార్య భర్తలు అందరు కలిసి. ఇట్లా ఏంటంటే బయట పోయి తింటేంది వందలు అవుతుంది, మనకు వేలకు వేలు అవుతాయి. మనం ఇంట్లో ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని చేసుకుంటే మన ఫ్యామిలీ తినచ్చు, నలుగురం. అంత బాగుంటుంది. నలుగురు ఐదుగురు తినచ్చు. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. అర్జెంట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సూపర్. ఇప్పుడైతే ఇక పూరీలు అయితే చికెన్ ఉన్నది కదా, ఇక పూరీలు మనం చేసుకోవాలి అని అట్లా పిండి గుడక తడుపుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుకుంటే గుడక మంచిగా నానుతుంది. మనం చపాతీ చేసుకుంటామా పూరి చేసుకుంటామా అప్పటికప్పుడు విసుకొని అప్పటికప్పుడు చేసుకోకుండ్రి. ఎందుకంటే మనము అది విసికి పెట్టినా కానీ పుల్లకి కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసేది. ఒక దాంట్లో పెట్టి డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో మూత పెట్టి పెట్టుర్రి. పెడితే ఇక అది మంచిగా నాని గుడక పూరి అన్నది సాఫ్ట్గా వస్తుంది, మంచిగా వస్తుంది. ఇక మంచిగానే ఉంటాయి అట్లా. ఇక నేను పిండి అది అవసరం ఉన్న మందని చేస్తా, అట్లా పెట్టేస్తా. ఇక పాలు అయితే ఇట్లా పాలు గుడక వచ్చినాయి కదా, పాలు గుడక అట్లా గరం పెట్టుకొని మంచిగా మనం మంచిగా గరం అయితేనే కాఫీ అయినా మంచిగా ఉంటుంది, టీ అయినా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనము పాలు గరం పెట్టేటప్పుడే నీళ్ళు పోసి గరం పెట్టుకోవాలి. మీకు ఇక తెలియని అమ్మాయికి చెప్తున్నా, చిక్కగా అట్నే గరం పెడితే మంచిగా ఉండదు. ఎందుకంటే మనకు ఇట్లా పాలల్లో నీళ్ళు పోసి గరం పెట్టిన మళ్ళీ నీళ్ళు పోయొద్దు. మనం టీ పెట్టుకున్నా మనకు ఎంత అవసరం ఉంటే అంత. ఇక కొంచెం పలసగా కావాలి, ఎవరన్నా వస్తే సరిపోదంటే పోసుకుంటాం కావచ్చు, అది వేరే విషయం. కానీ ఇక అది ఎందుకంటే ఇప్పుడైతే అట్లా మనం పాలు గరం పెట్టుకున్నప్పుడే అట్లా గరం పెట్టి ఇక అట్లా మనం చేసినామంటే చాయ్ పెట్టుకున్నా కానీ కమ్మతనంలో ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇక అప్పటి నుంచి మా అమ్మ కూడా అట్లా ఏం చేస్తుండే, పాలు గరం పెట్టేటప్పుడే నీళ్ళు పోస్తుండే. నీళ్ళు పోసి మళ్ళీ పోయకపోవు. ఇక పోయకపోతే ఛాయ్ ఇంత కమ్మ ఉంది ఏందని మేము ఛాయ్ తాగితే అప్పుడు ఏంటంటే బలరది అట్లా. ఇక ఇప్పుడైతే పాల పౌడరు ఇక ఏంటంటే గులాబ్ జామ్ లెక్క స్వీట్స్ చేసిన. ఇక మన నేత్ర ఫుడ్ ఛానల్ అయితే ఉంది, అందులో పాల పౌడర్ కావాలని ఇక అట్లా ఇక మాకైతే దూపు అవుతుందని కొంచెం చూసి అట్లా ఆర్డర్ పెట్టుకున్నాము. ఇక అట్లా వస్తాయి. ఇక ఏదో గోలీ సోడా అంటే అప్పుడు గోలీ సోడా అంటే అవి ఇట్లా వస్తుండే గ్లాస్ దాంట్లో, ఇట్లా కూడా వస్తున్నాయి ఇప్పుడు. మంచిగా ఉంటున్నాయి. ఏ ఫ్లేవర్ కావాలంటే ఏ జ్యూస్ కావాలంటే పండ్లది ఆ జ్యూసు. ఇక ఎట్లా అంటే అట్లా. ఇక ఎందుకంటే పైసతోటి ప్రపంచం ఉన్నది, ఇది విషయము. ఇక ఇది విషయం అయితే తినుండ్రి. ఎందుకంటే ఏది కూడా పైసలేని జీవితం అయితే లేదు. ఇక కొందరు ఎట్లా అంటే కొన్ని విషయాలు చెప్తే ఇనుండ్రి, మంచి మాటలు. ఇక నోటికి ఏదో వస్తే అది మాట్లాడతారు. ఇక వాళ్ళతో జాగ్రత్తగా అయితే ఉండుర్రి. ఇక వాళ్ళను ఏంటంటే వాళ్ళు ఏది మాట్లాడతారో ఏం మాట్లాడతారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండుర్రి. వాళ్ళకి ఎంత ఉండన్నా అంత ఉండుర్రి, దూరం ఉండుర్రి వాళ్ళకు. ఇక ఏదైనా మాట్లాడతారు, ఏదైనా చెప్తారు, ఏదైనా చేస్తారు, ఇంకోళ్ళకి గుడికి చెప్తారు మన మీద. చెప్తే వాళ్ళు నిజమే అనుకుంటారు. తెలియని వాళ్ళు ఉంటే, తెలిసిన వాళ్ళు ఉంటే మనకు తెలుసు వాళ్ళ గురించి అంటారు. ఇక కొందరికి తెలియని వాళ్ళకి ఏదన్నా ఇట్లా నోరు దుడుతున్న వాళ్ళు ఇట్లా చెప్తారు కదా, కొంచెం నోరు ఎటంటే అంటే పడేసుకుంటోళ్ళు ఇట్లా అట్లా అని చెప్తారు. ఇక మనకు కావాల్సిన వాళ్ళకి చెప్తారు. ఎట్లయినా కానీ ఎట్లా చెప్పినా నిజమే ఉంటుంది, అబద్ధమే ఉంటుంది. ఎన్ని చెప్పినా కూడా మంచిది చెడేదాన్ని కూడా ఉంటుంది అది. ఇక మనకు ఈ చెప్తుంటాను కూడా మనము అనుకోవద్దు. వాళ్ళతోటి అంతే ఉండుర్రి. అలా దూరం పెడితే కొంచెం అంతా వాళ్ళకి అనుభవం అవుతుంది. ఇక వాళ్ళతోటి కలిసిమెలిసి ఉన్నారనుకో అట్లా చెప్పేటోళ్ళతోటి ఇక డేంజర్లో పడ్డట్టే మనం. ఇక ఆ టెన్షన్లు బాగా అవుతాయి. మళ్ళీ ఇటు చెప్ప మనము ఇక సైలెంట్ కావాలా. వాళ్ళ మీద మాట్లాడినా కానీ అంటే అన్నట్టు ఉండవుర్రి. వాళ్ళకి దూరం ఉండుర్రి. వాళ్ళని దగ్గర దాకా రానియకుర్రి. ఇక అటువంటి వాళ్ళని ఇక మార్చుకోలేము. కొన్ని గుణాలు అట్లా ఉంటాయి మనకేందంటే ఇక వాళ్ళను మార్చడం అన్నది జీవితంలో జరగదు. అది జరగని విషయం. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక నేత్ర లాక్స్లా చేసుకోండి, నేత్ర ఫుడ్ ఛానల్లో చేసుకోండి.